జమ్మూ కాశ్మీర్ లో టర్కీ డ్రోన్ కూలిపోయింది. భారత్ పై దాడికి టర్కీ కామికేజ్ డ్రోన్లను వాడుతోంది పాకిస్తాన్. నౌషేరాలో ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో టర్కీ డ్రోన్ ని కూల్చేయడం జరిగింది. భారత భద్రతా బలగాలు భారత్ పై దాడికి టర్కీ కామికేజ్ డ్రోన్లను వాడుతోంది పాకిస్తాన్. నౌషేర్ ఏరియాలో డ్రోన్ శకలాలను గుర్తించడం జరిగింది. పౌర నివాసాలే టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు దిగడం జరుగుతోంది. దాంతో పాటు చూసుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి మరి ముఖ్యంగా జమ్మూలో ఆ విజువల్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. అదే అకామికేజ్ డ్రోన్ శకలం. అకామికేజ్ డ్రోన్స్ ని వాడడం జరుగుతుంది. వాటిని ఉపయోగించి వీటి సహాయంతో అక్కడ టార్గెట్ అంతా కూడా ఈ కామికేజ్ డ్రోన్స్ అంటే ఎలా ఉంటాయంటే మానవ రహిత మిజైల్స్ కింద చెప్పుకోవాలి. అంటే దీంట్లో మనుషులు ఉండరు. ఇవేం చేస్తాయంటే ఒక టార్గెట్ని నిర్దేశించుకుంటాయి, ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాయి. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ లక్ష్యంగా వెళ్ళి వాటిని పేల్చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ కామికేజ్ డ్రోన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. అక్కడ ఒక్కసారి పాకిస్తాన్ ఎందుకు ఇంతటి దుర్మార్గానికి దిగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కార్గిల్ యుద్ధంలో పోరాడిన జవాన్ ధనుంజయ్ మనతో పాటు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ధనుంజయ్ గారు, it's an honor to talk to you and it's an honor really to continue with you. ధనుంజయ్ గారు, ప్రస్తుతం కామికేజ్ అంటే మానవ రహిత డ్రోన్లను ఉపయోగిస్తోంది పాకిస్తాన్. ఇటు టర్కీ నుంచి తెచ్చుకున్న తుప్పు పట్టిన సామాన్లుగా మాట్లాడుకుంటే, సో ఏంటి లక్ష్యం? ఎందుకు ఇలా కంటిన్యూస్గా దాడులు చేస్తూనే ఉంది? ఇదిల్లా వాళ్ళ మోసపూరితమైనటువంటి మానవరహిత డ్రోన్లను ఉపయోగిస్తున్నారంటే వాళ్ళతో చేత కాదని లెక్క. అంతే, ఒకటే పాయింటే. ఏమి మనం కార్గిల్లో మన కార్గిలే కాదు సార్, తంగదార్ నుంచి చౌకీపాల్ నుండి మన బారాముల్లా మన ఏదైతే మొత్తం బార్డర్ ఏరియాలో మొత్తం ఉరి సెక్టర్ కమాండ్ ఏరియా మొత్తం మేము యూజ్ చేసి వచ్చిన వాళ్ళం సార్ 1991 నుంచి. సో వాళ్ళు అక్కడి నుంచి మనకు రాలేక వాళ్ళు అంటే మనకు సరైన ఆయుధాలు లేక వాళ్ళు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించిన కానీ కూడా మనది ఏం ఆడ మన మొత్తం అదే ఎవరైతే సివిలియన్ ఉన్నారో సివిలియన్ ఎక్కువ లేదు, మొత్తం కొండ ప్రాంతము, వాళ్ళని ఏం చేసుకోలేరు. ఒకవేళ వాళ్ళ దగ్గర రేంజ్ గానే ఉంటే 200-300 కిలోమీటర్ల రేంజ్ ఉంటే మనకు వచ్చేది జమ్మూ వరకు వస్తుంది, జమ్మూ దాటుతుంది, పఠాన్కోట్ దాటుతుంది, ఇక్కడ వచ్చేసి మన ఏదైతే పంజాబ్కి వస్తుంది, జరుగుతుంది. అంతవరకు ఏం చేసుకోలేరు సార్. మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చేసి ఎవరిని రాత్రిలో పూట రావడానికి అది రిస్ట్రిక్ట్ చేసింది. అంటే డ్యామేజ్ అయితే ఏం కాదు సార్ మనకి. వాళ్ళని ఫస్ట్ వాడు ఒకటేస్తే మనం వాడు ఏదైతే డ్రోన్ ఉందో వాడికన్నా డబల్ డ్రోన్ మన దగ్గర ఉంది సార్. మనం యూజ్ చేస్తున్నాం.